నేను ప్రార్థిస్తూ ఉంటాను, నాతో పాటు ఏకీభవిస్తూ ఉండండి. స్తోత్రములు నాయన. అయా ప్రపంచ దేశముల కొరకు మీ కృపను వేడుకుంటున్నాం. ప్రతి దేశంని మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. ఏ ఒక్కరూ నశించడం మీ చిత్తము కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు కోరుకుంటున్నారు. సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రావాలని నిశ్చయిస్తున్నారు. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ప్రతి దేశం కొరకు అడుగుతున్నాం. ప్రతి భాష, ప్రతి రంగు, ప్రతి తెగ, వారందరి రక్షణ కొరకు మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. మా దేశాన్ని, మా లోకాన్ని మీరు ప్రేమిస్తున్నారు. ప్రపంచ దేశాలని మీరు ప్రేమించినారు. మీరు వారందరి కొరకు మీ అమూల్యమైన రక్తం చిందించబడింది. ఇదిగో ప్రభువా, మా ప్రపంచ దేశం యొక్క క్షేమం కొరకు అడుగుతున్నాం. ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ యేసు నామమున రక్షింపబడుదురుగాక. ప్రతి భాష వారు రక్షించబడుదురుగాక. ప్రతి రంగు వారు రక్షించబడుదురుగాక. ప్రతి తెగ వారు రక్షించబడుదురుగాక. దేశాల్లో నెమ్మది, సమాధానము నెలకొల్పబడునుగాక. యుద్ధములు మానిపోవునుగాక. దేశాల మధ్యలో సమాధానము, ప్రేమ యేసు నామమున వచ్చునుగాక. అదే రీతిగా ప్రభువా, ప్రపంచ దేశాల్లో సంఘములో గొప్ప ఉజ్జీవం వచ్చునుగాక. గొప్ప ఉజ్జీవం వచ్చునుగాక. గొప్ప ఉజ్జీవం వచ్చునుగాక. ప్రభువా, మీరు కార్యము జరిగించండి. మీరు కార్యము జరిగించండి ప్రభువా, మీరు కార్యం జరిగించండి. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా భారతదేశాన్ని మీ పాదసన్నిధిలో ఎత్తిపడుతున్నామయ్యా. అయ్యా, 150 కోట్లకు పైగా ఉన్నటువంటి ప్రజానికము ప్రభువా, ఇంచుమించు 150 కోట్లు ప్రభువా. అయ్యా, కుడి ఎడమలేరు గని ప్రజలు ప్రభువా. అయ్యా, ప్రజలందరి కొరకు అడుగుతున్నాము. హైందవుల కొరకు నాయన, ముస్లిం వారి కొరకు నాయన తండ్రి, రకరకాల కులాల వారు, మతాల వారు, భాషల వారు, జాతుల వారు, నామకార్థ క్రైస్తవుల కొరకు అడుగుచున్నాము. అయ్యా, దర్శించండి నాయన, దర్శించండి. దొంగలు, వ్యభిచారులు, మాంత్రికులు, రౌడీలు, హంతకులు, వివిధ రకాల ప్రజలందరినీ రక్షించండి ప్రభువా. ఏ ఒక్కరూ నశించడం మీ చిత్తము కాదు గనుక అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు కోరుకుంటున్నారు గనుక అయ్యా, మా భారతదేశ ప్రజలందరూ తండ్రి స్వతంత్రులు అవుదురుగాక. ఆత్మీయంగా ప్రభువా, ఆత్మీయంగా విడుదల పొందుకుందురుగాక. వారి మనోనేత్రములు తెరవబడునుగాక. యేసే నిజమైన దేవుడని వారి మోకాలి మీదట వంగునుగాక. వారి నాలుక మీరే ప్రభువును ఒప్పుకొనుగాక. కార్యం జరిగించండి. మా అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, జ్ఞాపకం చేసుకోండి. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి కొరకు అడుగుతున్నాం. అమిత్ షా గారి కొరకు అడుగుతున్నాము ప్రభువా. అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, ఎంపీల కొరకు, ఎమ్మెల్సీల కొరకు, కార్పొరేటర్ల కొరకు, గ్రామ సర్పంచుల కొరకు ప్రభువా, ప్రతి నాయకులుగా ఉన్నటువంటి అందరి కొరకు అడుగుతున్నాము. న్యాయంగా పరిపాలించడానికి సాయం చేయండి. నీతిగా పరిపాలించడానికి సాయం చేయండి. పక్షపాతము లేకుండా పరిపాలించడానికి సాయం చేయండి. అధికారులందరూ నీతిగా, న్యాయంగా ప్రవర్తించడానికి సాయం చేయండి ప్రభువా. కుల వ్యవస్థ గాని, పక్షపాతం ఏదీ లేకుండా తండ్రి నీతిగా, న్యాయంగా బీదలను కనికరించే హృదయాలను దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా అధికారులను, నాయకులను మీరు రక్షించండి. వారే రక్షించబడితే సువార్తకు మాకు స్వేచ్ఛనయ్యా. వారే రక్షించబడితే మీ సువార్త శీఘ్రంగా అన్ని ప్రాంతాలకు ప్రజల ఎద్దకు వెళుతుంది. లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ అవర్ లీడర్స్. లార్డ్, మా నాయకులను మీరు దర్శించండి. మా అధికారులను మీరు రక్షించండి ప్రభువా. సహాయం చేయండి అయ్యా. సంఘ ఉజ్జీవం, భారతదేశంలో సంఘ ఉజ్జీవాన్ని తీసుకురండి అయ్యా. అయ్యా, చల్లారిన స్థితిలో మా సంఘాలు ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, కుల వ్యవస్థ, ప్రాంతీయ వ్యవస్థ, భాషా వ్యవస్థ, అయ్యా ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. సంఘాన్ని ఉజ్జీవింపజేయండి లార్డ్. Revive your church, O Lord. Revive your church, O Lord. Revive your church, O Lord. భారతదేశంలో ఉన్న ప్రతి సంఘంలో నిజమైన ఉజ్జీవం వచ్చునుగాక. Lord, bring revival, O Lord. అయ్యా, మీరు కార్యం జరిగించండి నాయన. సంఘాన్ని ఉజ్జీవింపజేయండి. సంఘములో ప్రేమ, ఐక్యత, ఏక మనసు, ఏకాత్మ దయచేయండి తండ్రి. సంఘానికి ఒక దర్శనము దయచేయండి. సువార్థీకరణ విషయంలో కలిసి ముందుకు వెళ్ళడానికి సాయం చేయండి అయ్యా. మీ సేవకుల కొరకు అడుగుతున్నాం. మా భారతదేశంలో ఎన్నో ప్రాంతాల్లో మీ సేవకులు కొట్టబడుచున్నారు,
చంపబడుతున్నారు, అవమానపరచబడుతున్నారు, హేళన చేయబడుతున్నారు, వెలివేయబడుతున్నారు. అయ్యా ఉదయకాల సమయమున మా స్వరములెత్తి మా చేతులెత్తి అడుగుతున్నాం, అయ్యా మీ సేవకులను మీరు కాపాడండి, మీ కృపలో భద్రపరచండి, దుష్ట మనుషుల చేతుల్లో నుండి మీ సేవకులను తప్పించండి, వారి కుటుంబాలను తప్పించండి, వారికి కావలసిన అవసరతలు తీర్చండి ప్రభా. మీ దూతల కాపుదల వారికి దయచేయమని వేడుకుంటున్నాము నాయన. తప్పుడు బోధకులను మార్చండి తండ్రి. ఉన్నదున్నట్టుగా మీ వాక్యము బోధించులాగున మీ సేవకులకు సహాయం చేయండి అయ్యా. ఎంతో మతోన్మాదం పెరిగిందయ్యా, భయంకరంగా హింసిస్తున్నారు, కొడుతున్నారు. గృహాల్లో సంఘాల్లో కూడా ఆరాధన చేయలేని పరిస్థితులను మేము చూస్తున్నాం. మతోన్మాదం పూర్తిగా తొలగిపోయి చేయండి తండ్రి. రిమూవ్ ఇట్ ఓ లార్డ్. అయ్యా వారిని కూడా దర్శించండి. ఒకప్పుడు సౌలుని పౌలుగా మార్చినటువంటి దేవుడు, వారిని కూడా దర్శించండి, రక్షించండి. మా దేశంలో ప్రకృతి వైపరీత్యాలు అయ్యా జ్ఞాపకం చేసుకోండి. కొన్నిసార్లు అతివృష్టి, కొన్నిసార్లు అనావృష్టి, వరదల చేత ఎంతో నష్టం కలిగింది. కొన్ని సందర్భాల్లో వర్షము లేక, కొన్ని సందర్భాల్లో అయ్యా మా దేశాన్ని కరుణించండి. మా దేశంలో నెమ్మది దయచేయండి తండ్రి, సమాధానము దయచేయండి తండ్రి, నెమ్మది దయచేయండి, ఆదరణ దయచేయండి తండ్రి. కృప చూపించండి, కృప చూపించండి. అదే రీతిగా ప్రార్థిస్తున్నాము నాయన. మా దేశంలో ప్రభువా రక్షణ, పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు అడుగుతున్నాము నాయన. కృప చూపించండి, కృప చూపించండి. మా దేశానికి కాపలాగాస్తున్న సైన్యం కొరకు అడుగుతున్నాం. కాపాడండి. ఎండలో, వానలో, చలిలో మా దేశానికి భద్రత కల్పిస్తున్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదే రీతిగా వారందరం కూడా రక్షణ కార్యము వారి జీవితాల్లో జరిగించండి. వారు భార్య పిల్లల్ని వదిలి ఎంతో ప్రయాసతో మమ్మల్ని అక్కడ కాపాడుతుండగా మీరు వారిని కాపాడండి, భద్రపరచండి తండ్రి. పోలీస్ శాఖను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారు నీతిగా న్యాయంగా ప్రవర్తించులాగున, లంచగొండితనము లేకుండాలాగున సాయం చేయండి. అగ్నిమాపక శాఖ కొరకు అడుగుతున్నాము నాయన, వారిని కాపాడండి, దీవించండి. విద్యుత్ శాఖ వారి కొరకు అడుగుతున్నాము, వారిని దీవించండి, ఆశీర్వదించండి. రైల్వే డిపార్ట్మెంట్ కొరకు అడుగుతున్నాము నాయన, జ్ఞాపకం చేసుకోండి. వైద్య శాఖ కొరకు అడుగుతున్నాం, మున్సిపాలిటీ శాఖ కొరకు అడుగుతున్నాం. ఇదిగో తండ్రి న్యాయ వ్యవస్థ కొరకు అడుగుచున్నాము ప్రభువా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. విద్యా శాఖ కొరకు అడుగుతున్నాము ప్రభువా. అయ్యా వీరినందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్టీసీ కొరకు అడుగుతున్నాము, జ్ఞాపకం చేసుకోండి. మెడికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ, నేవీ ప్రభువా, ఎయిర్ ఫోర్స్ కొరకు అడుగుతున్నాం, సాయం చేయండి. వీరినందరినీ రక్షించండి ప్రభువా. వీరిని మాకు ఇచ్చినందుకు వందనాలు. వీరిని, వీరి కుటుంబాలను మెండుగా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అన్ని వృత్తుల వారి కొరకు అడుగుతున్నాం. డాక్టర్స్ని బట్టి వందనాలు, ఇంజనీర్ని బట్టి వందనాలు, రైతులను బట్టి వందనాలు ప్రభువా, లాయర్స్ని బట్టి వందనాలు ప్రభువా. వివిధ రకాలుగా అన్ని వృత్తులు ఉన్నటువంటి వారి కొరకు అడుగుతున్నాం. వారిని రక్షించండి, వారి కుటుంబాలను రక్షించండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారికి పని దగ్గ జీతము రావడానికి, లాభము రావడానికి సాయం చేయండి ప్రభువా. బిడ్డలందరినీ దీవించండి, వారి ప్రయాసను దీవించండి తండ్రి. తండ్రి మీరే కార్యము జరిగించమని కోరుకుంటున్నాము, సహాయం చేయండి ప్రభువా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి అడుగుతున్నాం, ఇదిగో హింసింపబడుతున్నటువంటి క్రైస్తవులందరి కొరకు అడుగుతున్నాం అయ్యా. మణిపూర్ లాంటి ప్రాంతంలో నీ ప్రజలను చంపబడుతున్నారు, హింసించబడుతున్నారు, అవమానపరచబడుతున్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవులందరూ వివిధ రకాలుగా తండ్రి మీ నామం కొరకు హింసించబడుతుండగా వారిని ఆదరించండి, ధైర్యపరచండి తండ్రి. చర్చ్ బిల్డింగ్స్ కూల్చివేయబడుతున్నాయి, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా.
దైవజనులు కొట్టబడుతున్నారు. జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా మీరు కాపుదల దయచేయండి, భద్రత దయచేయండి, ఆదరణ దయచేయండి. విశ్వాసం కోల్పోకుండా ఇంకా విశ్వాసంలో బలంగా ఉండలాగిన సాయం చేయండి. సంఘము క్షేమాభివృద్ధికి నడిపించండి ప్రభు. సంఘాన్ని క్షేమాభివృద్ధిలో నడిపించండి, సమాధానంలో నడిపించండి. హింసిస్తున్న వారి కొరకు అడుగుతున్నాము, యేసు నామమున వారు రక్షించబడుదురుగాక, వారి మనోనేత్రములు తెరవబడును గాక, వారి మోకాలు యేసు నామమున వంగును గాక, యేసే ప్రభువును ఒప్పుకొనును గాక. కలల ద్వారా మాట్లాడండి ప్రభు వారితో, సహాయం చేయండి. స్వస్థత కొరకు అడుగుతున్నాము నాయన. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న వారి కొరకు అడుగుతున్నాం. మరణ పడకల మీద ఉన్నటువంటి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కృప చూపించండి, కృప చూపించండి. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు, నేనే నీ వైద్యుడను అన్నావు ప్రభువా. ఇదిగో క్యాన్సర్ రోగంతో బాధపడుతున్న వారి కొరకు అడుగుతున్నాం. వివిధ రకాల క్యాన్సర్స్తో బాధపడుతున్నారయ్యా. వారిని ఉదయకాల సమయమున అయ్యా మీ బాహుబలమైన హస్తము చేత మీరు వారిని తాకుమని అడుగుచున్నాము నాయన, బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. క్యాన్సర్ ఏదైనాను స్వస్థపరిచే దేవుడవు ప్రభువా. ఇదిగోనైనా అటువంటి వారి ఉదయకాల సమయమున యేసు నామమున తట్టబడుదురుగాక. క్యాన్సర్ కణాలు చచ్చిపోనుగాక, నూతనమైన జీవ కణాలు పుట్టునుగాక యేసు నామమున. హార్ట్ డిసీజ్ తో బాధపడుతున్న వారు, గుండె జబ్బులతో బాధపడుతున్న వారి కొరకు అడుగుతున్నాం అయ్యా. మీరు తాకండి, వారి హృదయాల మీద ఉన్నటువంటి భారాన్ని తొలగించి ఇదిగో నాయన యేసు నామమున ప్రభువా వారి గుండెలు యేసు నామమున చక్కగా కొట్టుకునుగాక. గుండె చెదిరిన వారిని బాగు చేస్తాను అన్నావు కదా, బాగు చేయండి ప్రభువా. అయ్యా బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న వారి కొరకు అడుగుతున్నాం. యేసు నామమున వారు స్వస్థత పొందుకుందురుగాక. డయాబెటీస్ తో బాధపడుతున్న వారు యేసు నామమున స్వస్థత కలుగునుగాక. అస్తమాతో బాధపడుతున్న వారికి యేసు నామమున స్వస్థత కలుగునుగాక. కిడ్నీలో సమస్యతో బాధపడుతున్న వారికి యేసు నామమున స్వస్థత కలుగునుగాక. ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వారికి యేసు నామమున స్వస్థత కలుగునుగాక. లివర్ డిసీజ్ తో బాధపడుతున్న వారికి యేసు నామమున స్వస్థత కలుగునుగాక. హల్లెలూయా. కోవిడ్ తో బాధపడుతున్న వారికి యేసు నామమున స్వస్థత కలుగునుగాక. హైపర్ టెన్షన్ తో బీపీతో బాధపడుతున్న వారికి యేసు నామమున బీపీ కంట్రోల్లోకి వచ్చునుగాక. థైరాయిడ్ డిసార్డర్ తో బాధపడుతున్న వారికి యేసు నామమున స్వస్థత కలుగునుగాక. న్యూరాలజికల్ డిసార్డర్ తో బాధపడుతున్న వారికి యేసయ్య నామమున స్వస్థత కలుగునుగాక. గ్యాస్ట్రిక్ అల్సర్లతో బాధపడుతున్న వారికి యేసు నామమున స్వస్థత కలుగునుగాక. లుకేమియాతో బాధపడుతున్న వారికి యేసు నామమున స్వస్థత కలుగునుగాక. బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న వారికి యేసు నామమున స్వస్థత కలుగునుగాక. డిస్క్ ప్రాబ్లం తో బాధపడుతున్న వారికి యేసు నామమున స్వస్థత కలుగునుగాక. స్కిన్ డిసీజ్ తో బాధపడుతున్న వారికి యేసు నామమున స్వస్థత కలుగునుగాక. కంటి సమస్యతో బాధపడుతున్న వారికి యేసు నామమున స్వస్థత కలుగునుగాక. పంటి సమస్యతో బాధపడుతున్న వారికి యేసు నామమున స్వస్థత కలుగునుగాక. వినికిడి సమస్యతో బాధపడుతున్న వారికి యేసు నామమున స్వస్థత కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు ఉదయకాల సమయమున వారిని దర్శిస్తున్నాడు, తాకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అయ్యా బంధకాల్లో ఉన్న వారి కొరకు అడుగుతున్నాం. భయంకరమైన వ్యసనాల్లో పట్టుబడి బయటికి రాలేనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. త్రాగుడుకు బానిస అయినటువంటి వారు, గాంజాయికి బానిస అయినటువంటి వారు, డ్రగ్స్ కి బానిస అయినటువంటి వారు, వివిధ రకాల చెడు వ్యసనాలకు బానిస అయినటువంటి ప్రతి బిడ్డకు యేసు నామమున వారి సంఖ్యలు యేసు నామమున తెగిపోవునుగాక. We break those chains in Jesus name. యేసు నామమున విడుదల కలుగునుగాక. అప్పుల బంధకాల్లో ఉన్నవారు, దించుకోలేక తట్టుకోలేక అవమానాల పాలవుతున్నటువంటి వారి కొరకు అడుగుతున్నాం. అప్పుల బంధకములు యేసు నామమున వారికి విడుదల కలుగునుగాక. వారే అప్పు ఇచ్చేవారిగా తయారవుదురుగాక. ప్రతి అప్పుల బంధకం యేసు నామమున తెగిపోవునుగాక. ఎంతో మంది ఆత్మహత్య కొరకు
తండ్రి ఆలోచిస్తున్నటువంటి వారి కొరకు అడుగుతున్నాం. అటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారి కొరకు అడుగుతున్నాం. యేసయ్య జీవము గల నామమున ఆత్మహత్య అనే చచ్చిపోవాలనే ఆ తలంపు యేసయ్య నామమున దూరమైపోవునుగాక, దూరమైపోవునుగాక. ఆ బంధకము తెగిపోవునుగాక. యేసు నామమున మీ బిడ్డలకు జీవాన్ని ప్రకటిస్తున్నాము. హల్లెలూయా. అదే రీతిగా నాయన పాపపు బంధకాల్లో పట్టుబడి నిత్య నాశనానికి జోగి ఉన్నటువంటి ప్రజల కొరకు అడుగుతున్నాం. పాపపు బంధకముల నుండి యేసయ్య నామమున విముక్తి కలుగునుగాక, విడుదల కలుగునుగాక, స్వేచ్ఛ కలుగునుగాక. అయ్యా, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందన్నావు. మీరే సత్యము, మీరే వారికి విడుదల దయచేయండి, విడుదల దయచేయండి, విడుదల దయచేయండి అయ్యా. కార్యము జరిగించండి. స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. అదే రీతిగా ప్రార్థిస్తున్నాము నాయన. వ్యక్తిగతంగా వారి జీవితాలు మీ సన్నిధిలో, వారి సమస్యలన్నీ కూడా ఈ ఉదయకాల సమయమున సాక్ష్యములుగా మార్చబడును గాక. హల్లెలూయా. వారి బాధ, నొప్పి, వేదనలు అన్ని సాక్ష్యంగా మార్చబడును గాక. వారి ఓటములు విజయముగా మార్చబడును గాక. ఒంటరితనము ప్రభువా వారి జీవితంలోంచి తొలగిపోయి సాక్ష్యములు పలకబడును గాక. తండ్రి, మీరు కార్యం జరిగించండి. వేదనలన్నీ వేడుకగా మార్చబడును గాక. హల్లెలూయా. ఓటములన్నీ గెలుపుగా మార్చబడును గాక. అనారోగ్యాలన్నీ ఆరోగ్యంగా మార్చబడును గాక. హల్లెలూయా. ఆవేదనలన్నీ ఆరాధనగా మార్చబడును గాక. సమస్యలన్నీ సాక్ష్యంగా మార్చబడును గాక. ఎక్కడ ఓడిపోయారో మీరు అక్కడ ఉదయకాల సమయంలో మీరు నిలబెడుతున్నందుకు వందనాలు. మీరు ఇస్తున్న విజయముకై వందనాలు చెల్లిస్తున్నాం. ఎవ్రీ టెంప్టేషన్ షుడ్ బికమ్ ఏ టెస్టిమనీ లార్డ్. ఎవ్రీ టెస్ట్ షుడ్ బికమ్ టెస్టిమనీ ఇన్ దేర్ లైఫ్స్. ప్రభువా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామం హెచ్చిస్తున్నాము నాయన, ఘనపరుస్తున్నాము ప్రభువా. హల్లెలూయా. మా దేశం యొక్క పాపాన్ని క్షమించండి. వ్యక్తిగత పాపాలను, కుటుంబ పాపాలను, సమాజ పాపాలను క్షమించండి నాయన. ఇదిగో కోర్టు కేసుల్లో చిక్కుబడిపోయినటువంటి వారికి యేసు నామమున విడుదల కలుగును గాక. యేసు నామమున విడుదల కలుగును గాక. ఇల్లు కొనాలనుకుంటున్నటువంటి వారికి యేసు నామమున అద్భుతము జరుగును గాక. వాహనాల కొరకు ఆశపడుతున్న వారి జీవితంలో వాహనాలు దేవా మీరు దయచేయమని కోరుకుంటున్నాము నాయన. హల్లెలూయా. ఉద్యోగంలో కొరకు నాయన ఇంటర్వ్యూ వెళ్తున్నటువంటి వారి జీవితంలో యేసు నామమున తండ్రి విజయము పొందుకుందురుగాక. వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితాల్లో సరైన వ్యక్తితో సరైన సమయంలో సరైన రీతిలో యేసు నామమున వివాహము జరుగునుగాక. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో యేసు నామమున గర్భము తెరవబడునుగాక, గర్భము తెరవబడునుగాక. వారి ముఖములో చిరునవ్వు చిందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడునుగాక, తిరిగి కట్టబడునుగాక, తిరిగి కట్టబడునుగాక. వ్యాపారాల్లో యేసు నామమున లాభం వచ్చునుగాక. పరీక్షల్లో విజయం వచ్చునుగాక. హల్లెలూయా. విదేశీ ప్రయాణాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో యేసు నామమున ద్వారాలు తెరవబడునుగాక. తండ్రి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. కుటుంబాల్లో సమాధానము దయచేయండి. ఇదిగో రైతుల కొరకు అడుగుతున్నాము, సరైన పంట వచ్చునుగాక, నష్టము కొట్టివేయబడునుగాక. స్తోత్రములు నాయన. కోర్టు కేసుల నుండి విడుదల దయచేయండి, దయచేయండి, దయచేయండి ప్రభు. విడుదల దయచేయండి, విడుదల దయచేయండి. త్రాగుబోతులను మార్చండి, వ్యభిచారులను మార్చండి, నరాంతకులను మార్చండి తండ్రి, మాంత్రికులను మార్చండి, జూదగాళ్లను మార్చండి, దొంగలను మార్చండి ప్రభా. మీరు కార్యం జరిగించండి, మీరు కార్యం జరిగించండి. మానసిక స్వస్థత దయచేయండి, భౌతికమైన స్వస్థత దయచేయండి, ఆత్మీయమైన స్వస్థత దయచేయండి. హల్లెలూయా. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి, మారు మనసు దయచేయండి, మారు మనసు దయచేయండి తండ్రి. కృప చూపించండి.
ఉదయకాలంలో ఒక్కొక్కరి జీవితంలో యేసు నామమున అద్భుతములు జరుగును గాక. మా ప్రాంతాలు రక్షించబడును గాక. పాత బస్తీలో ఉజ్జీవం వచ్చును గాక. ఆగిపోయిన సంఘము తిరిగి చర్చ్ బిల్డింగ్ మొదలవును గాక. సంఘంలో ప్రేమ, ఐక్యత, ఏక మనసు ఉండును గాక. దేవుని ప్రజలందరూ ఆత్మ ఫలము చేత అలంకరించబడి, ఆత్మ వరము చేత అభిషేకించబడి, మీ బలమైన చేతిలో ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు యేసు నామమున వాడబడును గాక. నీ కార్యములు, బలమైన కార్యములు మా వ్యక్తిగత జీవితాల్లో జరుగును గాక. నీ బలమైన కార్యములు మా కుటుంబాల్లో జరుగును గాక. నీ బలమైన కార్యములు మా సంఘాల్లో జరుగును గాక. మీ బలమైన కార్యములు మా పరిచర్యలో జరుగును గాక. మీ బలమైన కార్యములు మా దేశంలో జరుగును గాక. సార్వత్రిక సంఘములో దేవుని బలమైన కార్యాలు, గొప్ప ఉజ్జీవము రగులు కొనును గాక. లార్డ్ రివైవ్ లార్డ్, రివైవ్ లార్డ్. ఆత్మ ఫలము చేత అలంకరించబడి, ఆత్మ వరము చేత అభిషేకింపబడి, మీ మహిమ కొరకు బ్రతుకుదురుగాక. మీ సంఘానికి విరుద్ధంగా పని చేయుచున్న ప్రతి విధమైన చీకటి, దురాత్మ శక్తుల, తాంత్రిక శక్తుల ప్రభావాలు జీవం కలిగిన నజరేయుడైన యేసయ్య నామమున లయమైపోవును గాక. సాటన్, వి బ్రేక్ యువర్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి కుటుంబం మీద పనిచేస్తున్న ప్రతి దయ్యపు క్రియల ప్రభావం, చీకటి క్రియల ప్రభావం, మాంత్రిక ప్రభావం, చేతబడి ప్రభావం, క్షుద్ర పూజల ప్రభావాలు యేసు రక్తమందు కొట్టివేస్తున్నాం. వి బ్రేక్ యువర్ పవర్ ఇన్ జీసస్ నేమ్. దుష్టుని క్రియలన్నీ లయమైపోవును గాక. నీ బలమైన కార్యము మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, సంఘాల్లో మీ మహిమ కొరకు జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా. ప్రియులారా, ఉదయకాల సమయంన ఇక్కడ కూడికలో వచ్చినటువంటి బిడ్డలతో పాటు జూమ్లో, లైవ్లో ఉన్నారు. మీకు ఎక్కడ అనారోగ్యంగా ఉందో అక్కడ చేయబెట్టుకోండి. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు ఆయన. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని సెలవిచ్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత నొంది ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. మీ హస్తం అక్కడ పెట్టుకోండి, అడగండి, లార్డ్ హీల్ మీ లార్డ్, నన్ను స్వస్థపరచు. సమాధానం లేకపోతే అడగండి. కుటుంబాల అప్పులు, ఆవేదనలు ఏమున్నాయి, మీరు వ్యక్తిగతంగా నోరు తెరిచి అడగండి. ఒక మాట అడగండి, లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ us. మా కన్నీటిని దాటిపోయే దేవుడవు కాదు. మా జీవితాలు ఉదయకాలంలో తాకి వెళ్తావు, విడిచిపెట్టువాడవు కాదు. ఇదిగో ఆధారం లేని జీవితాలను దర్శించండి. కృంగిన జీవితాలు ఉదయకాల సమయమున యేసు నామమున తెప్పరిల్లబడును గాక వారి ప్రాణాలు. ఈ రోజున నీ కార్యము చూడాలయ్యా. మేము మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘ పరిచర్లో డూ ఇట్ ఓ లార్డ్. చేయండి ప్రభు, చేయండి. మూయబడిన గర్భాలు తెరవబడుతున్నాయి యేసునామమున. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువుకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఏదీ లేదు, ఏదీ లేదు. ఆయన సార్వభౌముడు, సర్వశక్తి సంపన్నుడు. ఆయనకు అసాధ్యం అంటే ఏదీ లేదు. స్తోత్రం, స్తోత్రం. ఎస్, ఆయన అన్నిటినీ మార్చగల సమర్థుడు. తన మహిమ తెచ్చుకుంటాడండి, ఘనత తెచ్చుకుంటాడు. హల్లెలూయా, స్తోత్రం. Let your glory fill this place. Hallelujah, Jesus. Hallelujah. యవన బిడ్డల జీవితాల్లో విజయం దయచేయండి. తలెత్తండి, తలెత్తండి, తలెత్తండి. ప్రస్తుతం ఉన్న దైవజనులందరూ బలంగా వాడబడుదురుగాక. పడిపోయిన దైవజనులు తిరిగి లేపబడుదురుగాక. నూతన సేవకులు లేపబడుదురుగాక. నీకే మహిమ. నీకే చెల్లును
స్తుతి ఆరాధన చేస్తున్న మేము ఈ ప్రార్థన, మహిమతో నీ స్థలము నింపుమా. నీ చిత్తమే ఇక జరుగు గాక. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రార్థనలు హల్లెలూయా జవాబిస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా ఒక్కొక్కరి జీవితంలో కార్యం జరిగిస్తున్న దేవునికి స్తోత్రం. నీకే చెల్లును స్తుతి ఆరాధన చేస్తున్న మేము ఈ ప్రార్థన, మహిమతో ఈ స్థలము నింపుమా. నీ చిత్తమే ఇక జరుగు గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, మా ప్రార్థనలన్నీ విన్నందుకు విని జవాబిచ్చే దేవుడు, కదిలి కార్యములు జరిగించేవాడు. నీ కార్యములు ఆశ్చర్యం, నీ క్రియలు ఆశ్చర్యం, శూర కార్యాలు జరిగించేవాడు. ఇదిగో ఒక్కొక్కరి జీవితాల్లో, కుటుంబాల్లో, మా సంఘ పరిచర్లో, తండ్రి సార్వత్రిక సంఘం అంతటిలో, మా దేశాల్లో, ప్రపంచ దేశాల్లో మీరు జరిగించిన కార్యంకే వందనాలు. మీకే మహిమ చెల్లిస్తూ, ఘనత చెల్లిస్తూ, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయి దేవుడవు గనుక, చేసినందుకు, మేము చూస్తున్నందుకు, పొందుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.